స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లను అడ్డుకోవటానికి వ్యతిరేకంగా 42% బీసీల రిజర్వేషన్లను సాధించటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అక్టోబర్ 18 నాడు రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ బంద్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడానికి ఇచ్చినటువంటి బంద్. ఈ బంద్కి రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్కి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక ప్రజా సంఘాలన్నీ కూడా 18వ తారీఖు నాడు అక్టోబర్ 18 నాడు జరిగేటటువంటి బంద్ ఫర్ జస్టిస్ లో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ జాబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇవాళ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలు కాపాడుకోలేకపోతున్నారు. పెంచినటువంటి రిజర్వేషన్లకు కూడా చట్టాలను అడ్డం పెట్టుకొని, కోర్టులను అడ్డం పెట్టుకొని బీసీల రిజర్వేషన్ను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకి గతంలో 34% రిజర్వేషన్లు ఉంటే 23% తగ్గిపోయినాయి. రిజర్వేషన్లు తగ్గటం వల్ల స్థానిక సంస్థల్లో బీసీల నాయకత్వము, రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో బీసీలకు మరింత రాజకీయ అవకాశాలు స్థానిక సంస్థల్లో కల్పించడానికి ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు తగ్గిన సందర్భంలో న్యాయం చేయడానికి ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచింది. కానీ చట్టాలను అడ్డం పెట్టుకొని కోర్టులలో కేసు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దేశంలో రిజర్వేషన్లు లేని కులాలే లేవు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని చెప్పేటటువంటి పరిమితికి అర్థమే లేదు. కాబట్టి ఇవాళ బీసీలకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్లను అడ్డుకోవటానికి ప్రయత్నం చేయటం అంటే అది సామాజిక న్యాయానికి, సహజ న్యాయానికి అడ్డుపడ్డట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి మా రిజర్వేషన్లను సాధించుకోవటం కోసం అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సాధన కోసం మేము చేస్తున్నటువంటి పోరాటానికి, మేము చేస్తున్నటువంటి బంద్కి ఇవాళ రాష్ట్రంలోనూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో రిజర్వేషన్లు సాధించక రాకపోతే అది బీసీలను మభ్యపెట్టినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల సాధన కోసం జరిగేటటువంటి బంద్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్టోబర్ 18న బంద్ సందర్భంగా అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో, బీసీ జాక్ ఆధ్వర్యంలో వరంగల్ హన్మకొండ నగరంలో అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆ రోజు సంఘీభావ ర్యాలీ ఉంటుంది. కాబట్టి ఆ సంఘీభావ ర్యాలీలో అన్ని రాజకీయ పక్షాలు, నాయకులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థులు పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా రిజర్వేషన్లను అడ్డుకోవటానికి కోర్టుకు వెళ్లి పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం. ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వటం ఏ విధంగా చట్ట వ్యతిరేకమో మీరు చెప్పాలి.
ఒకనాడు రిజర్వేషన్లను వ్యతిరేకించి ప్రతిభకు అన్యాయం జరుగుతున్నా అని చెప్పిన మీరే ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% రిజర్వేషన్లు ఇస్తే సంఖ్యలు కొట్టుకుంటూ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీలో 134 కులాలకు విద్యా ఉద్యోగాలలో 29% రిజర్వేషన్లు, కేంద్ర సర్వీసుల్లో 27% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? కేవలం 18 కులాలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్లు ఇస్తే కేవలం 8-7% ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్లు ఇస్తే మీకు అక్రమంగా అన్యాయంగా కనపడట్లేదు. కానీ 56% ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తుంటే మీకు అక్రమంగా ఎట్లా కనపడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. రిజర్వేషన్లు లేని దగ్గర తెలంగాణ శాసనసభలో 88 అన్రిజర్వ్డ్ శాసనసభ స్థానాలు ఉంటే ఒకే ఒక కులానికి సంబంధించినటువంటి వాడు 43 మంది ఉండటం ఏ విధంగా న్యాయమో, ఏ విధంగా సామాజిక న్యాయమో మీరే చెప్పాలి. మీరు ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? ఎందుకు న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు అనేటటువంటి విషయానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా చట్టాలను అడ్డం పెట్టుకుని 50% పరిమితిని అడ్డం పెట్టుకుని ఇవాళ రిజర్వేషన్లు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం, మేము మా రిజర్వేషన్లకు అడ్డుపడకండి. అది సామాజిక న్యాయానికి, సహజ న్యాయానికి అడ్డుపడుతున్నట్టుగానే మేము భావిస్తున్నాము. కాబట్టి మా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకి మీ మద్దతు కూడా కోరుతున్నాం. మీరు కూడా సహకరించి రిజర్వేషన్లు సాధించడానికి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో బీసీల సహజ న్యాయ డిమాండ్ అయినటువంటి 42% రిజర్వేషన్లని ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. అందరూ స్వచ్ఛందంగా పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.